హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే ఫ్రూట్ కస్టర్డ్ చేస్తున్నానండి. కొద్దిగా పాలనైతే వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న పాలలో కొద్దిగా పాలు చిన్న బౌల్లో వేసుకోవాలి. వేసుకున్న దాంట్లో కస్టర్డ్ పౌడర్ అయితే వేసుకోవాలి. 2-3 స్పూన్లు వేసుకోవాలండి కస్టర్డ్ పౌడర్. పాలు వేడైన తర్వాత కొద్దిగా పంచదార అయితే వేసుకోవాలి. మన తీపికి తగ్గట్టుగా పంచదార వేసుకున్నాక కస్టర్డ్ని ఉండలు లేకుండా కలుపుకున్నాం కదా. తర్వాత ఈ కస్టర్డ్ని పాలల్లో వేసుకోవాలన్నమాట. పాలల్లో వేసుకుని బాగా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే ఉండలు కట్టేస్తూ ఉంటుంది తొందరగా. స్లోగా కలుపుతూ ఉండాలన్నమాట. ఉండలు కట్టకుండా మనం కలుపుతూ ఉండాలి. ఇందులో ఇంక ఏమి ఎసెన్స్ కానీ ఏమీ ఎక్కలేదండి. ఇప్పుడు ఇది కొద్దిగా కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. కొంచెం చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మనం ఫ్రూట్స్ అయితే కట్ చేసుకుని పెట్టుకోవాలి. యాపిల్, బనానా, మనకి నచ్చిన ఫ్రూట్స్ అన్నమాట. ద్రాక్ష, దానిమ్మ, ఏవైనా మనకు నచ్చిన ఫ్రూట్స్ ఏవైనా సరే మనం అన్నీ మిక్స్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత గ్రేప్స్ కూడా వేస్తున్నానండి. కొద్దిగా కొన్ని గ్రేప్స్ని ముక్కలు చేసుకుని వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ అలా కూడా వేసేసుకోవచ్చు. నేనైతే ఇందులో యాపిల్, బనానా, దానిమ్మ, గ్రేప్స్ ఇవైతే వేసాము. కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి. తినేటప్పుడు జీడిపప్పు వేసుకుని తినచ్చు, బాగుంటుంది. తర్వాత ఈ కస్టర్డ్ ఉంది కదా, తర్వాత కస్టర్డ్ని అందులో వేసుకుని కలుపుకోవాలి. కస్టర్డ్ అయితే అందులో వేసుకుని కలుపుకోవాలి. ఫ్రూట్స్ దాంట్లో కస్టర్డ్ వేసుకోవాలి. కస్టర్డ్ వేసుకున్నాక ఇప్పుడు ఫ్రూట్స్ అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. దీన్ని కొద్దిగా కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయిపోయిన తర్వాత సర్వ్ చేసుకొని తినేయడమే అండి. కూల్గా సర్వ్ చేసుకోవడమే. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.